మనకు కనిపించే ఇంటర్నెట్ కేవలం 10% మాత్రమే అని మీలో ఎంతమందికి తెలుసు? మిగతా 90% ఒక దాగిన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని డార్క్ వెబ్ అంటారు. అక్కడ ఏం జరుగుతుందో వింటే షాక్ అవుతారు. ఈరోజు ఆ ఇంటర్నెట్ వెనుక దాగిన నిజాన్ని నేను మీకు చెప్తున్నా. మనం ప్రతిరోజు గూగుల్లో సెర్చ్ చేస్తాం, యూట్యూబ్ చూస్తాం, సోషల్ మీడియా వాడుతూ ఉంటాం. ఇది అందరికీ కనిపించే భాగం సర్ఫేస్ వెబ్. అయితే దాని తర్వాత ఒక లేయర్ ఉంది. దాన్నే డీప్ వెబ్ అంటారు. ఇందులో యూనివర్సిటీ డేటాబేస్లు, మెడికల్ రికార్డులు, బ్యాంక్ వివరాలు లాంటివి ఉంటాయి. ఇవి సాధారణంగా పబ్లిక్కి కనిపించవు, కానీ లీగల్గా ఉంటాయి. ఇక మూడో లేయర్ డార్క్ వెబ్. దీని గురించి చెప్పాలంటే ఇది ప్రత్యేక సాఫ్ట్వేర్ లేదా బ్రౌజర్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలిగేది. ఉదాహరణకు టోర్ బ్రౌజర్ లాంటి టూల్స్ వాడాలి. గూగుల్లో ఈ సైట్లు కనపడవు. ఇవి ఉద్దేశపూర్వకంగా దాగి ఉంటాయి. డార్క్ వెబ్లో చాలా రకాల కార్యకలాపాలు జరుగుతాయి. కొంతమంది యాక్టివిస్టులు, జర్నలిస్టులు తమ గోప్యత కోసం దీన్ని వాడుతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం కేసుల్లో ఇది ఇల్లీగల్ యాక్టివిటీలకు వేదిక అవుతుంది. డ్రగ్స్ అమ్మకాలు, హ్యాకింగ్ సర్వీసులు, లీక్ అయిన డేటా ట్రేడ్, నకిలీ డాక్యుమెంట్లు, సైబర్ క్రైమ్ నెట్వర్క్లు లాంటివి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇది క్రిమినల్ కార్యకలాపాల కేంద్రంగా కూడా మారుతుంది. అందుకే డార్క్ వెబ్ ని చాలా దేశాలు గట్టిగా పర్యవేక్షిస్తాయి. డార్క్ వెబ్ లో ఉన్న లింకులు, సైట్లు నమ్మదగినవి కావు. ఒక్క క్లిక్ తోనే మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడి కంటెంట్ లో చాలా భాగం షాకింగ్, చట్ట విరుద్ధమైనదే. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత బయటకు రావడం అంత ఈజీ కాదు. సాధారణ యూజర్లకు ఇది చాలా రిస్కీ. అందుకే ప్రభుత్వాలు, సైబర్ క్రైమ్ విభాగాలు దీన్ని గట్టిగా మానిటర్ చేస్తూ ఉంటాయి. డార్క్ వెబ్ గురించి విన్నప్పుడు అది సినిమా లాంటిదిగా అనిపించొచ్చు, కానీ ఇది నిజంగా ఉన్న చీకటి ప్రపంచం. ఆ ప్రపంచంలోకి జిజ్ఞాసతో కాకుండా జాగ్రత్తగా చూడాలి. మీరు ఎంత ప్రైవసీ గురించి ఆలోచించినా సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, సురక్షితమైన బ్రౌజింగ్ చేయండి. అనుమానాస్పద లింక్స్ కి దూరంగా ఉండండి. అదే మీకు, మీ భద్రతకు మేమిచ్చే చాలా ముఖ్యమైన సూచన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మిస్టరీ అండ్ టెక్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అరుణ, సైనింగ్ ఆఫ్.